కనిపిస్తుంది కదా, ఆ లైన్ మొత్తం అయితే బోర్డర్ అన్నమాట. అది దాటితే మొత్తం పాకిస్తానే. వెహికల్ కనిపిస్తుంది కదా, అసలు ఈ వెహికల్ ఏ కంపెనీదో ఏ మోడల్. హలో, వెల్కమ్ టు పంజాబ్. ప్రజెంట్ నేను వచ్చేసి ఈరోజు డల్హౌసీ నుంచి అయితే అమృత్సర్కి పంజాబ్ ట్రావెల్ చేస్తున్నాను. ఈవినింగ్ అలా 4:30కి అయితే ఉంటుంది అన్న వాఘాబార్డర్లో పెరేడ్ షో అయితే ఉంటుంది. వాఘాబార్డర్లో ఇండియా పాకిస్తాన్ బోర్డర్ అనమాట. అది పెరేడ్ షో చూడడానికి అయితే స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి. పంజాబ్ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. మొత్తం ప్యాడీ ఫీల్డ్స్ అన్నమాట, వరి పంటలు. ఇదైతే ఫస్ట్ టోల్ గేట్ అయితే వచ్చింది అమృత్సర్ది. పైన చూస్తున్నారుగా స్పైడర్ మ్యాన్ బాబాయ్ 90 years ఎక్కినట్టున్నాడు. అసలు బస్సులో ఖాళీగా ఉన్నా కూడా పైకి ఎక్కేసాడు అనమాట. పంజాబ్ మొత్తం అయితే ఆర్మీ బేస్డ్ క్యాంప్స్ అయితే ఉంటాయి. టోటల్ మెంబర్స్ కూడా ఆర్మీ మెంబర్స్ ఎక్కువ ఉంటారు, ఎందుకంటే పాకిస్తాన్ బోర్డరే కదా ఇది. సో ఎలా అయినా వస్తారనమాట పాకిస్తాన్ లోపలికి అటాక్ చేయడానికి. సో మొత్తం ఆర్మీ బోర్డర్స్ అయితే మనకు కనిపిస్తాయి రోడ్ పక్కనన్నీ. లంచ్ బ్రేక్ అయితే ఆగాం డాబా దగ్గర. వెహికల్ కనిపిస్తుంది కదా, అసలు ఈ వెహికల్ ఏ కంపెనీదో ఏ మోడల్ ఎవరికి తెలియదు. అది ముందున్నది ఒక జనరేటర్ అన్నమాట. జనరేటర్ అంటే మనం డీజిల్ పోసి యూజ్ చేస్తాం కదా ఎలక్ట్రిషియన్ కి, అది. ప్రజెంట్ మనం వచ్చేసి అటారీ బోర్డర్ లో ఉన్నాం అనమాట, ఇండియా పాకిస్తాన్ బోర్డర్. దానికి ఇంకో పేరు కూడా ఉంది, వాఘా బోర్డర్ అనమాట. అది పాకిస్తాన్ వాళ్ళ బోర్డర్ పేరు వాఘా బోర్డర్. మన ఇండియా వాళ్ళ బోర్డర్ పేరు వచ్చేసి అటారీ బోర్డర్ అనమాట. ప్రజెంట్ మనం ఇక్కడ వచ్చాం. పెరేడ్ షో అయితే జరుగుతుంది 4 o'clock 4:30 అలా జరుగుతుంది అట్లీస్ట్. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అయితే విజిట్ చేద్దాము పెరేడ్ షో. మీకైతే కనిపిస్తుంది కదా, అక్కడ ఫెన్సింగ్ వేసి ఉంది కదా, అది మొత్తం అయితే బోర్డర్ అనమాట, ఇండియా బోర్డర్. దాని తర్వాత దాటితే మొత్తం పాకిస్తాన్ బోర్డర్ అనమాట. మీకు జూమ్ చేసి చూపిస్తాను. లైన్ కనిపిస్తుంది కదా, ఆ లైన్ మొత్తం అయితే బోర్డర్ అనమాట. అది దాటితే మొత్తం పాకిస్తానే. ప్రజెంట్ అయితే మన బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా, అటారీ బోర్డర్ అలియాస్ వాఘా బోర్డర్ అనమాట. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం పెరేడ్ షో చూడడానికి. మనకు ఒక అటారీ బోర్డర్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇక్కడ నుంచి సెక్యూరిటీ చెక్ అన్ని ఉంటాయి. అయిపోయిన తర్వాత ఇంకా 1 kilometer అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. వచ్చేసాం కదా, ఇదైతే మెయిన్ గేట్ ఎంట్రీ అనమాట. ఇక్కడ నుంచి సెక్యూరిటీ చెక్ అయితే చెక్ చేస్తారు. మన బ్లూటూత్ ఇయర్ బడ్స్ అయితే ఉంటాయి కదా, అవైతే నాట్ అలౌడ్ అనమాట. ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా, అది పెద్ద బిల్డింగే పెరేడ్ షో జరిగిద్ది అనమాట అక్కడ. ఇప్పుడు అక్కడికి లోపలికి వెళ్తున్నాము. ఎంట్రీ ఫ్రీ అయితే లోపలికి ఫ్రీ అనమాట, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎంట్రీ. కానీ మీరు ముందే దగ్గరగా ఉండి చూడాలి పెరేడ్ షో అనుకుంటే టికెట్ పర్చేస్ చేయాలన్నమాట. 50 rupees ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి ముందే. మామూలుగా అయితే ఎక్కడైనా కూర్చోవచ్చు అనుకుంటే నార్మల్ గా ఎంట్రీ అయితే ఫ్రీ, రూపాయి కూడా కట్ అవసరం లేదు బోర్డర్ లో విజిట్ చేయడానికి. ఇటా వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ సెల్ చేసే వాళ్ళు ఏం చెప్తారంటే లోపల 2 hours వరకు మీకు ఏమీ దొరకవు, ఇక్కడ నుంచే క్యారీ చేసుకుని వెళ్ళాలని అని ముందే చెప్తున్నారు మనకి. 2 hours వరకు ఏం దొరకవు, ఎలాంటి ఏమీ ఉండవు నీడ్స్ లోపల రావడానికి. ఏం బయటకు కూడా పంపిరు, ముందే ఇక్కడ నుంచి పర్చేస్ చేసుకుని తీసుకెళ్ళని చెప్పారు. కానీ ఇక్కడ లోపలికి వచ్చి చూస్తే మాత్రం మొత్తం వాళ్ళే పెరేడ్ షూ వచ్చే జనం కంటే కూల్ డ్రింక్ అమ్మే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. వాటర్ బాల్స్, ఐస్ క్రీమ్స్ ఏవైనా దొరుకుతుంది ఇక్కడ. आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो, आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो जय हो।
सच्ची मैंने जान गवाई है, नच नच कोयलों पे रात बिताई है। अखियों की नींद मैंने फूकों से उड़ा दी, गिन गिन तारे मैंने उंगली जलाई है। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो सच्ची मैंने जान गवाई है, सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तानी। हमने कहा है तुम भी कहो, हमने कहा है जो तुम भी कहो। जहाँ है सबसे प्यारा, आओ हम मिलजुल के बोले अब तो यारा, अपना जहाँ है सबसे प्यारा। हमने कहा है जो तुम भी कहो। ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. ఇదైతే పెరడ్ షో అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది అనమాట. బిఎస్ఎఫ్ ఫోర్స్ అనమాట, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఈ మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. ఈ బోర్డర్ మొత్తం పెరడ్ షోది డీటెయిల్స్ మొత్తం వాళ్ళే హ్యాండిల్ చేసుకుంటారు. పెరడ్ షో అయితే చాలా నచ్చింది నాకైతే. మంచి జోష్ ఉందన్నమాట ఇక్కడ. పర్సన్ అయితే ఉన్నారు కదా, బిఎస్ఎఫ్ పర్సన్, అతనైతే ఎంత ఎంకరేజ్ చేస్తున్నాడంటే మూమెంట్ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. పర్సన్ పర్టికులర్ గా చూస్తున్నాడు అనమాట, ఎవరు ఎలా మూమెంట్స్ ఇస్తున్నారు అనేది. చూడండి ఎంత ఎంకరేజ్ ఇస్తున్నాడు అంటే చాలా ఎంకరేజ్ చేస్తున్నాడు. అది పాకిస్తాన్ బోర్డర్లో అయితే ఈ మనుషులు అనే వాళ్ళు లేరు, ఎవరు లేరు. గట్టిగా మాట్లాడితే 100 మంది అంటే ఎవరు లేరు. అదే మన ఇండియా సైడ్ చూడండి ఎంత మంది ఉన్నారు, కొన్ని వేల మంది ఉన్నారు. పైన కింద మొత్తం ఫుల్ అయిపోయింది. కానీ పాకిస్తాన్ వాళ్ళ దాంట్లో మొత్తం ఖాళీగా ఉంది. ఇదైతే నోటీస్ చేయాల్సిందే. పెరేడ్ షో అయితే కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పుడు అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. నైట్ టైం చూడడానికి చాలా బాగుంటుంది అంట గోల్డెన్ టెంపుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్. స్పైడర్ మ్యాన్ బాబాయ్ 90 years ఎక్కినట్టున్నాడు. అసలు బస్సులో ఖాళీ